క్రీస్తునందు ప్రియమైనటువంటి లాలగూడ బ్యాప్టిస్ట్ సంఘమ, ఈ ఉదయకాల వేళ మరోసారి ఈ యొక్క ఆరాధన జరిపించుకుంటకు మరి మిమ్మల్ని ఈ యొక్క యూట్యూబ్ ద్వారా దర్శించటకు ప్రభు ఇచ్చినటువంటి తరుణం బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరంలో 6 మాసాలు దేవుడు తన కృపలో మనల్ని కాచి కాపాడి ఈ నూతనటువంటి మాసంలో మనను మొదటి ఆదివారం నాడు ప్రభుని ఆరాధించటకు మనను సజీవ లెక్కలో ఉంచినందుకు ప్రభుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, ఇదే కాల వేళనైతే నీ పాసన్నలో మేము వచ్చి ఉంటున్నాం. దేవా, ఇదిగో ప్రభా, ఈ సంవత్సరపు 6 మాసాలు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి ప్రస్తుతం మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో నైతండే నీవు మాకు రక్షణ కవచంగా ఉండి నైతండే ఏ కీడు ఏ వ్యాధి మాకు సోకకుండా నైతం మనల్ని కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో ప్రభా, నమ్మదగిన వాడవు, మా ఆరాధనకు మా స్తుతులకు స్తోత్రాలకు అర్హుడైనటువంటి దేవుడవు. ఇదిగో ప్రభా, ఈ ఆరాధనలు నీవు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం. దేవా నైతండి, ఇదిగో ప్రభా, మరి ఈ ఆరాధనలో వాక్యాన్ని పంచుకుపోయి దీన సేవకుని సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము. దేవా, నీ నోటి బూరగా తనను మా మధ్య వాడుకోమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఇదిగో ప్రభా, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నైతండి ఆధ్యాత్మికంగా నైతండి నీ వాక్యం ద్వారా దీవించబడటకు దేవా నైతండి, ఇదిగో ప్రభా, వారునైనా మరి అనేక మందికి సాక్షిగా జీవించటకు నీ సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. దేవా, మా ఆరాధన నీ చేతిలో అప్పచెప్తూ నీ సన్నిధి నీ ప్రసన్నతను మాతో ఉంచమని యేసునామములో వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయాన క్వైర్ వారు మనల్ని పాటలు నడిపిస్తారు.
సమయాన మన సంఘ కాపరి యేసుబాబు పునుగొట్టి గారు వాక్య పరిచర్య చేస్తారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియచేస్తున్నాను. అలాగే దేవుడు తన ఉచితమైనటువంటి కృపను బట్టి, దయా సంకల్పాలను బట్టి జూన్ మాసం అంతా కూడా తన సన్నిధిని, సహాయమును మనకు, మన కుటుంబాలకు తోడుగా ఉంచి ఈ జూలై మాసము మొట్టమొదటి ఆదివారం రోజున జీవము కలిగినటువంటి ఆయన వాక్యమును వినడానికి, శ్రేష్టమైనటువంటి ఆయన సన్నిధిని మనము అనుభవించడానికి ఆయన మనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ భయంకరమైనటువంటి దినాలలో దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను కాచి కాపాడాలని అనుదినము కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక ఆదివారం రోజు దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరచుట కొరకు మనందరి నిమిత్తమై ఏర్పాటు చేసినటువంటి ధ్యానాంశము అవుట్ లాస్టింగ్ ద స్టోన్స్ ఆఫ్ లైఫ్. జీవితములో ఎదురయ్యేటటువంటి తుఫానులను అధిగమించడం, లేక జీవితంలో ఎదురయ్యేటటువంటి తుఫానుల వంటి సమస్యలను మనము ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి విషయమును గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా COVID-19 అనేటటువంటి భయంకరమైనటువంటి తుఫానును ఎదుర్కొంటూ ఉన్నటువంటి దినాలలో దేవుడు ఈ వాక్యము ద్వారా మనలను బలపరచాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. ఒక మనిషి తన జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి తుఫానుల వంటి సమస్యలను ప్రతినిత్యము కూడా ఎదుర్కొంటూ ఉంటాడు. తుఫాను అనేటటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయము, లేదా ప్రకృతి వైపరీత్యం అని మనం చూస్తాం. ప్రియులారా, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని అధిగమించడానికి, లేదా వాటిని జయించడానికి, వాటిని ఎదుర్కోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప వాటిని మనము నియంత్రించలేం, లేదా వాటిని మనము శాసించలేం. కారణం ఏంటి అని అంటే ఇవి దేవుని యొక్క చిత్తములో ఆయన ప్రణాళిక ప్రకారము వచ్చేటటువంటి ప్రకృతి వైపరీత్యాలుగా మనం చూస్తాం. ఉదాహరణకి తుఫానులు కానీ, లేదా భూకంపాలు కానీ, సునామీలు కానీ, అతివృష్టి అనావృష్టి కానీ, లేదా మండు టెండలు కానీ, కరువులు కానీ, ఈ రోగాలు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు మానవుని యొక్క చరిత్రలో అనేకము జరిగాయి, జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా అనేకము జరిగే అవకాశాలు ఉన్నాయి, జరుగుతాయని మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి తుఫానుల వంటి భయంకరమైనటువంటి సమస్యలు మన జీవితంలో వ్యక్తిగత విషయాలలో రావచ్చు, లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో రావచ్చు, లేదా సామాజిక పరమైనటువంటి జీవితాలలో రావచ్చు, లేదా ఆధ్యాత్మిక జీవితాల్లో రావచ్చు, సంఘ జీవితాల్లో రావచ్చు, లేదా కుటుంబ జీవితాలలో కూడా ఇలాంటి భయంకరమైనటువంటి తుఫానుల వంటి సమస్యలు మనకు రావచ్చు. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ విధముగా మనము ఆ సమస్యలను ఎదుర్కోవాలో ఈ ఉదయకాలము వాక్యము ద్వారా మనము తెలుసుకుందాం. దానికి ముందుగా నేటి ధ్యాన భాగమును చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనము నుండి 44వ వచనము వరకు ఉన్నటువంటి భాగము నేటి ధ్యాన భాగముగా తీసుకొనబడింది. యాక్ట్స్ చాప్టర్ 27 వర్సెస్ 13 to 44. ఇందులో నుంచి 14, 15 అలాగే 44వ వచనాన్ని ముఖ్య వచనములుగా నేను చదువుతూ ఉన్నాను. పిల్లారా, దయచేసి మీకు అందుబాటులో బైబిల్ ఉన్నట్లయితే బైబిల్ చూడండి, వాక్యాన్ని అనుసరించండి. దేవుడు ఏ విషయాలు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడో వాటి కొరకు ఆశతో ఎదురు చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. నా 14వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. 44వ వచనము. కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవలననియు ఆజ్ఞాపించెను.
ఈలాగు అందరూ తప్పించుకొని దరిచేరిరి. చివరి మాట మరలా చదువుతూ ఉన్నాను. ఈలాగు అందరూ తప్పించుకొని దరిచేరిరి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములకు నిండు మనస్సు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సమయములో జీవము కలిగినటువంటి మీ మాటను ప్రకటించడానికి మీ దాసునిగా నేను సిద్ధపడుతూ ఉన్నాను. మీ ఆత్మ చేత నన్ను అభిషేకించండి. మీరు మాట్లాడాలనుకున్న విషయాలు మాట్లాడినట్లుగా నా నోటిని మీ బూరగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పవిత్రమైనటువంటి తన నిష్కలంకమైనటువంటి మీ మాటలు నా నోట నుంచి బయటికి వస్తూ ఉండగా ప్రభువా, నాలో అపవిత్రత ఉన్నట్లయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కల్వరి రక్తముతో కడిగి శుద్ధీకరించి యోగ్యునిగా నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ వాక్యము వింటూ ఉన్నటువంటి బిడ్డలందరి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను మీరు బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమెన్. మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో నుండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. వాస్తవానికి అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము మొట్టమొదటి వచనము నుండి 44వ వచనము వరకు ఉన్నటువంటి భాగమంతా కూడా ఈ సందర్భాన్ని గురించే మాట్లాడుతుంది. అయితే అందులో నుంచి 13వ వచనము నుండి 44వ వచనము వరకు ఉన్నటువంటి భాగమును మాత్రమే మనము అధ్యయనం చేస్తూ ఉన్నట్లుగా ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక క్రీస్తునందు ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు క్రీస్తు శకము 58 నుంచి 59 మధ్య కాలములో తన జీవితంలో తను చేసినటువంటి చివరి ప్రయాణము రోమాకి అతను ప్రయాణము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే రోమాకు తను చేసినటువంటి ప్రయాణాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు రోమాకు అనేక సార్లు తను వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ప్రయత్నం చేశాడు, కానీ వీలు కాలేదు. అయితే ఈ సమయంలో ఒక ఖైదీలాగా, మరి ఒక దొంగ వల్లే ఆయన బంధించబడి ఆయన రోమాకు వెళుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మేము అనేటటువంటి పదము మరి 27వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఈ గ్రంథకర్త లూకాను మనకు తెలియచేస్తుంది. లూకా కూడా ఈ ప్రయాణములో అపోస్తలుడైనటువంటి పౌలుతో ఉన్నట్లుగా మనం చూస్తాం. పిల్లరా, ఈ ప్రయాణాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే 5 భాగాలుగా మనం దానిని చూడాలి. మొట్టమొదటి భాగం ఏంటి అని అంటే, ఒక చిన్న ఓడలో కైసరియా నుండి చిన్నాసియా దక్షిణ తీరము వరకు వాళ్ళు చేసినటువంటి ప్రయాణము. రెండవది, మరి అక్కడి నుండి అలెగ్జాంద్రియదైనటువంటి ఒక పెద్ద ఓడలో వాళ్ళు ఎక్కి ప్రయాణము చేయడము. మూడవదిగా, ఓడ బద్దలైనందున మిలేతు దీవిలో శీతాకాలమును వాళ్ళు గడిపినటువంటి భాగము. నాలుగవదిగా మనం గమనించినట్లయితే మరలా అక్కడి నుండి వాళ్ళు ఓడ ఎక్కి మిలేతు నుండి ఇటలీకి లేదా రోమ్కి చేరుకోవడం మనం గమనిస్తాం. చివరిగా అక్కడి నుండి రోమా పట్టణమునకు కాలినడకన వాళ్ళు ప్రయాణము చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ మనం చదువుకున్నటువంటి వాక్య భాగము ఓడ బద్దలై అత్యంత ప్రమాదములో నుండి వారు బయటపడినటువంటి భాగానికి సంబంధించిందిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఓడలో ఇంచుమించుగా 276 మంది ప్రజలు, అలాగే మరి ఐగుప్తు నుంచి ఇటలీకి అనగా రోముకు మరి శ్రేష్టమైనటువంటి ఆహార ధాన్యములను, గోధుమలను, రొట్టెలను, అనేకమైనటువంటి ఆహార పదార్థములను వారు సరఫరా చేస్తూ ఉన్నట్లుగా మరి వాక్య భాగం మనకు తెలియచేస్తూ ఉంది. అటువంటి సమయంలో ప్రమాదములో చిక్కినటువంటి ఆ ఓడ ఏ విధముగా, మరి ఆ ఓడలో ఉన్నటువంటి వారు ఏ విధముగా తప్పించబడ్డారన్న విషయాన్ని మనం చూడడం కోసం 3 విషయాలు ఈ వాక్య భాగం మనకు తెలియచేస్తూ ఉంది. అందుకనే క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు ప్రపంచం అంతా కూడా COVID-19 వల్ల మరి అత్యంత ప్రమాదకరమైనటువంటి సమస్యలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగము ఆ COVID-19 నుంచి మనము బయటపడే విధముగా మనకు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును అనుగ్రహించాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఏంటి ఆ 3 విషయాలు అని అంటే, ఆ సమస్య వచ్చినప్పుడు
ఆ పరిస్థితులు, ఆ టైము, ఆ సమయము ఎలా ఉంటుందో మరి ఈ భాగం మనకు తెలియచేస్తుందండి. మొట్టమొదటిగా ఇట్స్ టైమ్ ఆఫ్ డిస్పైర్. ఇది నిరాశతో కూడినటువంటి సమయం అని వాక్యం మనకు తెలియచేస్తుంది. రెండవదిగా ఇట్స్ టైమ్ ఆఫ్ డేంజర్. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి సమయము. ఏదైతే మనము సమస్యను ఎదుర్కొనేటటువంటి సమయం ఉంటుందో అది అత్యంత ప్రమాదకరమైనటువంటి సమయముగా ఉంటుంది. మూడవదిగా ఇట్స్ టైమ్ ఆఫ్ డెలివరెన్స్. ఇది విమోచనకు, విడుదలకు సంబంధించినటువంటి సమయముగా ఈ లేఖన భాగము మనకు తెలియచేస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియులారా, ఈ మూడు విషయాలను క్షుణ్ణముగా ఈ సమయంలో మనము అధ్యయనం చేద్దాం. మొట్టమొదటి విషయాన్ని చూడండి. 13వ వచనము నుండి 20వ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని గురించి మనము క్షుణ్ణంగా చదివినట్లయితే ఇట్స్ టైమ్ ఆఫ్ డిస్పైర్ అని మనం చూస్తామండి. ప్రమాదం వచ్చినప్పుడు లేదా తుఫాను వంటి సమస్య వచ్చినప్పుడు అది నిరాశ సమయమైనటువంటిదిగా ఈ వాక్య భాగం మనకు తెలియచేస్తుంది. మన జీవితంలో ఇలాంటి తుఫాను లాంటి సమస్యలు ఎదురైనప్పుడు మనము మరి నిరాశ పడడమే కాదు కానీ పూర్తిగా నిస్సహాయులమై దిక్కులేని వారమైనట్లుగా మనకు అనిపిస్తుందండి. ఈ నిరాశ సమయాన్ని గురించి లేక ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ సమయం ఏ విధంగా ఉంటుంది, దీని గురించినటువంటి విషయాలు ఒక 4 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటి మాట ఏంటి అంటే డిసెప్షన్ అండి, అనగా మోసము లేదా మాయా వంచన అంటాం. ఎందుకు ఈ మాట ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అని అంటే, నెమ్మదిగా సాగిపోయేటటువంటి జీవితంలో ఇలాంటి సమస్యలు, ఏ విధమైనటువంటి కష్టాలు రావు అని అనేక సార్లు మన జీవితాల్లో మనం అనుకుంటూ ఉంటాం. చూడండి 13వ వచనంలో మనం చూస్తే, మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచు ఉండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించిది. ఈ వచనములో దయచేసి మనము చూసినప్పుడు తమ ఆలోచన సమకూడినదనే మాట చూస్తామండి. ఎవరి ఆలోచన? ఇందాక నేను మీకు జ్ఞాపకం చేశాను 4 భాగాలుగా ఈ ప్రయాణాన్ని మనం చూడాలని. ఈ 4 భాగాల్లో మనం చూసినప్పుడు మొదటి భాగములో వారు ప్రయాణం చేసిన తర్వాత రెండవసారి వారు పెద్ద ఓడలో, పెద్ద పడవలో వాళ్ళు తిరిగి మరలా మరి అలెగ్జాంద్రియా అనేటటువంటి పడవలో వారు మరలా ప్రయాణం సాగించేటప్పుడు దేవుని సేవకుడు అపోస్తలుడైనటువంటి పౌలు వారికి చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, అయ్యలారా, వాతావరణం బాగలేదు, పరిస్థితులు బాగలేవు, కనుక ఈ సమయంలో మనం ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈ సమయంలో మనం ప్రయాణం చేసినట్లయితే పడవలో ఉన్నటువంటి మనుషులకే కాదు కానీ ఇందులో ఉన్నటువంటి ఆహార పదార్థములకు కూడా ఎంతో నష్టము వాటిల్లుతుంది. కనుక మనము ప్రయాణము చేయకపోవడమే మంచిది అని దేవుని సేవకుడు వారిని హెచ్చరించాడండి. అపోస్తలుడైన పౌలు వారికి తెలియచేశాడు. అయితే మరి ఆ పడవలో ఉన్నటువంటి సైనికులు కానీ, ఆ పడవలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఆ పడవలో ఉన్నటువంటి శతాధిపతి మరి పౌలు మాట వినకుండా నావికుని మాట విని వారి మాట ప్రకారము తిరిగి మరి ప్రయాణము కొనసాగించినట్లుగా మనం చూస్తాం. వాళ్ళు ప్రయాణము కొనసాగించి వాళ్ళు నడిపిస్తూ ఉండగా దక్షిణపు గాలి నెమ్మదిగా వీస్తూ ఉందండి. చాలా స్మూత్గా వీస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, మనం అనుకున్నదే కరెక్టు, మనం చేయాలనుకున్నదే కరెక్టు, మనం ప్రయాణం జరిగించడం మంచిదైంది, మన ఆలోచన సమకూడింది అని అనుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాళ్ళందరూ అనుకుంటున్నటువంటి ఆ విషయం కాదు కానీ సమస్య రాదు అనుకుంటే లేదా కష్టము రాదు అనుకుంటే, తుఫాను లాంటి మరి శోధనలు రావు అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. అందుకనే డిసెప్షన్ అనేటటువంటి వర్డ్ వాడానండి. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఉద్యోగం బాగుంది, జీవితం బాగుంది, పిల్లలు బాగున్నారు, పరిస్థితులు బాగున్నాయి, ఇల్లు వాకిళ్ళు బాగున్నాయి, జీవితం సాఫ్ట్గా జరిగిపోతూ ఉంది, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంది, మనకి ఎలాంటి సమస్య రాదు, ఎలాంటి కష్టం రాదు, ఎలాంటి సమస్య రాదని మనుషులుగా మనం కూడా అనుకుంటాం. దేవుడు వాక్యంలో
వాక్యంలో తెలియచేస్తున్నాడు. పిల్లారా, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో మీరు చూస్తే, లోకములో మీకు శ్రమ వస్తుంది, లోకములో మీకు కష్టాలు వస్తాయి, లోకములో మీకు విపత్తులు వస్తాయి, అయినా కూడా మీరు ధైర్యముగా ఉండండి, నిబ్బరముగా ఉండండి. ఎందుకు అనంటే నేను లోకమును జయించి ఉన్నానని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ డిస్పైర్ గురించి రెండవ మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. డిజాస్టర్ అండి, విపత్తు, లేదా దీనికి మనం పర్యాయ పదాలు ఆలోచించినట్లయితే దౌర్భాగ్యం అంటాము, దురదృష్టం అంటాము, లేదా గ్రహచారం అంటాం కదండి. సమస్య అనేది అనుకోకుండా సడన్ గా అకస్మాత్తుగా వచ్చేటటువంటి విపత్తు అండి మన జీవితాల్లో. అందుకని 14 నుంచి 17 వచనాలు మీరు అక్కడ కానీ చదివినట్లయితే చూడండి, కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి వీచును. ముందేమో దక్షిణ వైపు నుంచి నెమ్మదిగా గాలి వచ్చిందండి. అంటే జీవితము నెమ్మదిగా, ఆరోగ్యముగా, క్షేమముగా, హ్యాపీగా, నెమ్మదిగా జరిగిపోతుంది. ఇప్పుడైతే చూడండి, అరకులోను అనేటటువంటి పెద్ద పెనుగాలి అకస్మాత్తుగా మరి క్రేతు మీద నుండి వీచినట్లుగా మనం చూస్తాం. ఈరోజు ప్రపంచంలో కూడా ప్రియులారా, కోవిడ్-19 అనేటటువంటి వైరస్ అకస్మాత్తుగా మరి తుఫాను వలె వచ్చి ప్రపంచాన్ని విలవిల్లాడిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రపంచాన్ని గజగజలాడిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2020వ సంవత్సరము డిసెంబర్ మాసము ఎండింగ్ వరకు మనం చూసినట్లయితే ఇంచుమించుగా ప్రపంచ జనాభాలో 30% మంది ప్రజలు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుందని, 30% మంది ప్రజలు చనిపోతారనేటటువంటి మరి అనేకమైనటువంటి నిర్ణయాలు కూడా లేక అనేకమైనటువంటి విషయాలను మనం వింటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడోదిగా మనం గమనించినట్లయితే డెసిషన్, నిర్ణయం అంటాం, లేదంటే నిర్ధారణ చేసుకోవడం లేదా పరిష్కారం చేసుకోవడం అనేటటువంటిది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు, తుఫాను వంటి కష్టం వచ్చినప్పుడు మూడోదిగా మనం చేయాల్సింది ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఒక కీలకమైనటువంటి పరిష్కారాన్ని దాని కొరకు మనము చేయాల్సిన వారముగా ఉంటూ ఉన్నాం. వాళ్ళు ఏం చేశారో ఒకసారి చూడండి. 18, 19 వచనాలు మీరు చూసినట్లయితే, అక్కడే అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చూసినట్లయితే చూడండి. మిక్కిలి పెద్ద గాలి కొట్టినందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామగ్రి పాడవేసిరి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఓడలో ఉన్నటువంటి వారు కీలకమైనటువంటి నిర్ణయం, ఒక డెసిషన్ తీసుకున్నట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే తుఫాన్ ఆరంభమైందో మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు వచ్చేసరికి వాళ్ళు చేసినటువంటి పని ఏంటి అని అంటే, మనల్ని మనం కాపాడుకోవాలంటే, విపత్తు నుంచి బయటపడాలి అని అంటే ఓడలో ఉన్నటువంటి సరుకులు, ఓడలో ఉన్నటువంటి ఆహార ధాన్యాలు, ఓడలో ఉన్నటువంటి పదార్థములన్నీ కూడా దాంట్లో పడేశారు. అంతేకాదు ఓడ సామగ్రి అంతా కూడా వాళ్ళు సముద్రంలో పడేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయము, వారిని వారు కాపాడుకోవడానికి వాళ్ళు తీసుకున్నటువంటి ఆ డెసిషన్ ఏదైతే ఉందో అది కీలకమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మనము మన జీవితాలలో దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గములో, దేవునికి ఇష్టము లేనటువంటి మార్గములో, దేవునికి నచ్చినటువంటి విషయాలలో మనము ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏదైనా ఇలాంటి విపత్తు లేదా ఇలాంటి మరి తుఫాను వంటి సమస్య మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డలలో, సమాజంలో, సొసైటీలో వచ్చినప్పుడు మనము ఆగి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎలాంటి నిర్ణయమో తెలుసా? దేవునికి నచ్చినటువంటి ఆ విషయం ఏదో, దేవునికి ఇష్టం లేనటువంటి ఆ కార్యములేంటో, దేవుడు నచ్చినటువంటి ఆ విషయాలేంటో మనము మన హృదయంలో నుంచి తీసి పారేయాలి. మన హృదయంలో నుంచి వాటిని తీసి మరి దూరము చేయాలని, ఈ మంచి నిర్ణయం తీసుకోవాలని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకని క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే ప్రమాదకరమైనటువంటి విషయాలు మనలో ఉన్నప్పుడు ఆ విషయాలను మనం ఐడెంటిఫై చేయాలి. ఆ విషయాల్లో ఒక నిర్ణయం తీసుకుని వాటిని వదిలేయాలని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా దయచేసి చూడండి, డిస్పరేషన్ అండి. నిరాశ, నిస్పృహ, లేదా మనం పూర్తిగా ఆశను కోల్పోవడం. ఇలాంటి తుఫాను లాంటి సమస్యలు వచ్చినప్పుడు మన జీవితాల్లో కలిగేటటువంటి 4వది ఆశను కోల్పోతామండి. ఒకసారి 19-20 వచనాలు మీరు చూడండి. 19-20 వచనాల్లో, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి
గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయిను అంటూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, వాళ్ళు నడి సముద్రంలో ఉంటూ ఉండగా సూర్యుడు కనబడలేదు, అలాగే నక్షత్రములు కనబడలేదు అని అంటే రాత్రి ఏదో పగలేదో తెలియట్లేదండి. గాఢాంధకారమైనటువంటి చీకటి సముద్రం అంతా కమ్మినట్లుగా వారు చూస్తూ ఉన్నారు. అంతేకాదండి, పెద్ద గాలి వీస్తూ ఉన్నందుగా తుఫాను యొక్క ప్రభావము అధికమవుతూ ఉండగా వాళ్ళు బ్రతుకుతామా లేదా అనేటటువంటి నిరాశలోకి వెళ్ళిపోయారు, నిస్పృహంలోకి వెళ్ళిపోయారు. బ్రతుకుతామా లేదనేటటువంటి అనుమానంలో వాళ్ళు ఉన్నట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నేడు ప్రపంచ పరిస్థితి కూడా ఇలాగే మనం చూస్తూ ఉన్నాం. నేడు ప్రపంచము కూడా మరి ఎంతమంది బ్రతుకుతారు, ఎంతమంది చనిపోతారు, ఆ 30% ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అనేటటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా బాధకరమైనటువంటి విచారకరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకనే తుఫాను లాంటి సమస్యలు వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు అది నిరాశ నిస్పృహంలోనికి మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. ఈరోజు మరి మనం చదివినటువంటి భాగములో ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి అలాగే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా మనం గమనించినట్లయితే దయచేసి చూడండి, ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ డేంజర్ అండి. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి సమయముగా వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 29వ వచనం మీరు చూడండి, ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి సమయముగా మనం చూసినట్లయితే నడి సముద్రములో వారికి అది ఎంత ప్రమాదకరమైనటువంటి సమయమో మరి 29వ వచనము మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది ప్రియులారా. చూడండి, అప్పుడు రాతి తిప్పులు గల చోట్ల పడుదునేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లను తీసి వాటిని వేసి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రియులారా. ఈరోజు ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియనటువంటి బిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తుఫాను ఇలాంటి సమస్యలు రెండవదిగా అత్యంత ప్రమాదకరముగా, అత్యంత భయంకరముగా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూడండి, నడిపించడం వాళ్ళ చేత కావడం లేదు, వాళ్ళ ఇష్టానికి నడిపించలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటి అని అంటే గాలి ఎటు తీసుకెళ్తే, గాలి ఎటు నడిపిస్తే అటు నడవాల్సి వస్తుంది. ఈరోజు ప్రపంచము COVID-19 ఎటు నడిపిస్తే అటు వెళ్లాల్సినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నియంత్రించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. రెండవదిగా ఎటు వెళుతుందో కనీసం వాళ్ళకి తెలియట్లేదండి. కారణం ఏంటి అని అంటే గాఢాంధకారమైనటువంటి చీకటి కమ్ముకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రపంచము కూడా రేపేం జరుగుతుందో, మన జీవితాలు ఎలా ఉంటాయో, మన కుటుంబాలు ఎలా ఉంటాయో, సంఘాలు ఎలా ఉంటాయో, పరిస్థితులు ఎలా ఉంటాయో అయోమయ పరిస్థితుల్లో, ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఏ కొండకు ఢీకుంటుందో ఓడ, ఏ యొక్క మెట్టకు, ఏ యొక్క మరి పల్లానికి కొట్టుకుంటుందో, ఏమైపోతామోనని వాళ్ళు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందని బిక్కుమంటూ ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇలాంటి భయంకరమైనటువంటి సమస్యలు మన జీవితాల్లో వచ్చినప్పుడు సాధారణంగా దేవుని పిల్లలు, క్రైస్తవులు అని మనం గమనించినట్లయితే ఇలాంటి సమస్యలు మనల్ని ఒకవేళ దేవునికి దగ్గరగానైనా తీసుకెళ్తాయి, లేదంటే దేవుడి నుంచి దూరమైనా చేస్తాయండి. మీకు ఉదాహరణ కొన్ని జ్ఞాపకం చేస్తాను. సమస్యలు దేవునికి దగ్గరగా తీసుకెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా యోబు విషయాన్ని మనం ఆలోచించినట్లయితే యోబుకు సమస్తము కోల్పోయినట్లుగా మనం చూస్తాం. అన్నిటినీ తన జీవితంలో చివరికి తన పిల్లలను కూడా కోల్పోయినప్పుడు యోబు దేవునికి దూరమయ్యాడా, దగ్గరయ్యాడా అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే యోబు దేవునికి దగ్గరయ్యాడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము మరి 20 నుంచి 22 వచనాల్లో మీరు చూసినట్లయితే యోబు ఈ విషయాలన్నీ చూసి చివరికి తన కుమార్తెలు చనిపోయినటువంటి వార్త విన్నప్పుడు ఆయన ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించాడు, ఎలుగెత్తి దేవుణ్ణి ఘనపరిచాడు, ఎలుగెత్తి దేవుణ్ణి మహిమపరిచాడు. ఆయన అంటూ ఉన్నారు తెలుసా, మహిమపరచడమే కాదు కానీ ప్రభువా నువ్విచ్చిన వారు, ప్రభువా నువ్విచ్చినటువంటి సంపద, ప్రభువా నువ్విచ్చినటువంటి ఆశీర్వాదము నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకొని పోయావని మెచ్యూర్డ్గా ఆయన పరిపక్వత చెందినటువంటి విశ్వాసిగా
దేవునికి అత్యంత సమీపంగా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అలాగే స్టెఫెను కూడా బైబిల్లో కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 59-60 వచనాల్లో మనం చూసినట్లయితే మరి ఈ స్టెఫెను కూడా ఆ విధంగానే సమస్య వచ్చినప్పుడు రాళ్లతో తనను కొట్టి చంపుతూ ఉన్నటువంటి సమయంలో ఆయన దేవునికి దూరం కాలేదు, కానీ దేవునికి అత్యంత సమీపంగా అయినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఏమంటాడో తెలుసా? ప్రభువా, వీరిని క్షమించు, వీరి దోషాన్ని వీరి మీద మోపొద్దని మోకరించి ప్రార్థన చేసి ఆత్మను దేవునికి అప్పగించి దేవునికి అత్యంత సమీపముగా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. దీనికి కారణం ఏంటో తెలుసా? దేవుని పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసము, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి భయము, భక్తి, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి వ్యక్తిగత సంబంధం అండి. వ్యక్తిగత రిలేషన్ వల్ల వాళ్ళు ఇలాంటి సమస్యల్లో కూడా దేవునికి దగ్గరగా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అలాగే సమస్య వచ్చినప్పుడు దేవునికి దూరమైన వారిని కూడా మనం బైబిల్లో చూస్తామండి. ఉదాహరణకి పేతురు యేసుక్రీస్తు వారిని మరి ఆ తోటలో బంధించినప్పుడు, సైనికులు బంధించినప్పుడు యేసుక్రీస్తుకి పేతురుతో పాటు శిష్యులు కూడా దూరం అయిపోయినట్లుగా మనం చూస్తాం. పేతురు దూరం నుంచి వెంబడిస్తూ ఉన్నాడు. అంతేకాదు కానీ ఆయన ఎవరో నాకు తెలియదు అనేటటువంటి దుస్థితిలోనికి ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు మార్కు సువార్త 14వ అధ్యాయం 50వ వచనములో శిష్యులందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రమాదం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనము దేవునికి దగ్గరగా అవ్వాలన్నా, దేవుడి నుంచి దూరం అయిపోవాలన్నా మన ఆధ్యాత్మిక జీవితం మీద ఆధారపడి ఉంటుంది, మన ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ప్రార్థనా జీవితంలో, వాక్య అధ్యయన జీవితంలో, సంఘ సహవాస జీవితంలో, ఇతరులను ప్రేమించే విషయంలో మనం ఎంత బలముగా ఉంటే సమస్య మన మీద ఉన్నా దేవునితో అత్యంత సమీపంగా మనం ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవునికి సమీపంగా ఉంటూ ధైర్యముగా మనం ఉండాలంటే ప్రియులారా, బైబిల్లో వాక్యం తెలియజేస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూస్తూ మనము గురి యొద్దకే పరిగెత్తాలి. ఏ విధమైనటువంటి సమస్య అయినా, తుఫాను లాంటి కష్టమైనా, కోవిడ్-19 లాంటి భయంకరమైనటువంటి వైరస్ అయినా యేసు వైపే చూస్తూ గురి యొద్దకే మనం పరిగెత్తాలి. ఎందుకు ఆయన మనల్ని రక్షించుకున్నాడో, ఎందుకు ఆయన మనల్ని పుట్టించుకున్నాడో, ఎందుకు ఆయన మనల్ని మరి ఈ విధముగా ఊపిరితో ఉంచాడో, ఆ విషయాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి, ఆ విషయాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనము గురి యొద్దకే పరిగెత్తాలని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇట్స్ టైమ్ ఆఫ్ డెలివరెన్స్ అండి. ఇది విడుదలకు, విమోచనకు సంబంధించినటువంటి సమయంగా మనం చూస్తూ ఉన్నాం. 21వ వచనం నుండి 44వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఇటువంటి పరిస్థితులలో దేవుడు తన ప్రజలను ఒంటరిగా వదిలేయడు. ఆయన ఎప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు సమీపంగా ఉంటాడని ఈ వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయండి. దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో, దేవుణ్ణి విశ్వసించిన వారు ఎవరైతే ఉన్నారో, యేసు రక్తంలో కడగబడిన వారు ఎవరైతే ఉన్నారో, భయంకరమైనటువంటి తుఫాను లాంటి సమస్యలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దేవుడు తన బిడ్డల్ని కాపాడుతాడని, దేవుడు తన బిడ్డలకు సమీపంగా ఉంటాడని ఈ వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దయచేసి చూడండి, అయితే మనం ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనం ఏం చేయాలో వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగం అంతా కూడా మనం చదివినట్లయితే 29వ వచనం బి పార్ట్లో మనం చూస్తే గెట్ యాంకర్డ్ అని ఉంటుందండి. అనగా లంగరులు వేయాలి. లేదా దేవుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా నిలబడాలో, ఏ విధంగా విశ్వాసంలో ముందుకు వెళ్ళాలో, మనకు ఏదైతే దేవుడు ఇచ్చాడో అలాంటి లంగర్లను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి లంగర్లు అనేకము మనం చూస్తాం. ఒక 4 వాళ్ళు మరి పడవ ఆమరము ఉన్నటువంటి ఆ లంగర్లు తీసి పడవ కదలకుండా భూమిలోకి, వాళ్ళ నీళ్ళల్లోకి వేసినట్లుగా మనం చూస్తాం. ఈ రోజు కూడా మనము ఈ 4 లంగర్లను మనము ఉపయోగించాల్సిన వారమై ఉన్నాం. మొట్టమొదటి లంగర్ ఏంటి అని అంటే, దయచేసి చూడండి, హిస్ ప్రెజెన్స్ అండి. ఆయన సన్నిధి మనతో ఉంటుందన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. 23వ వచనం దయచేసి చూడండి, నేను ఎవరి వాడనో, ఎవరిని నేను సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి అంటూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ప్రియులారా అక్కడున్నటువంటి జనంతో మాట్లాడుతున్న, అయ్యలారా, నేను ఎవరి వాడనో, నేను ఎవరిని సేవిస్తూ ఉన్నానో, నా దేవుడు ఎలాంటి వాడో ఆ దేవుని దూత రాత్రి నా యొద్ద నిలిచి ఈ విధంగా మాట్లాడాడని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా,
పౌలు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు కానీ పౌలు ఈ సమయంలో దూతను చూడగలిగాడు కానీ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దూతలు ఎప్పుడు కూడా ఆయన బిడ్డల చుట్టూ ఉంటారని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన సన్నిధి ఎప్పుడు మనతో ఉంటుందని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంత భయంకరమైనటువంటి ప్రమాదములో, అంత భయంకరమైనటువంటి తుఫానులో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆ సమయంలో, గాఢాంధకారమైనటువంటి చీకటిలో, సముద్రం యొక్క నడిబొడ్డులో వాళ్ళు ఉండగా దేవుని దూత, దేవుని సన్నిధి అపోస్తలుడైన పౌలుతో ఉన్నట్లుగా, అపోస్తలుడైన పౌలుతో మాట్లాడుతూ ఉన్నట్లుగా, భయపడొద్దు పౌలా, దిగులు పడొద్దు పౌలా, నేను నీతో ఉన్నాను, నీవే కాదు కానీ ఈ ఓడలో ఉన్నటువంటి 276 మంది ప్రాణములు, 276 మంది ఆత్మలు నీ చేతికి అప్పగించబడి ఉన్నాయి, వారికి ఏ హాని జరగదని ఆయన యొక్క సన్నిధిని తోడుగా ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకనే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు ప్రియులారా. మీ చుట్టూ కరోనా వైరస్ ఉండొచ్చు, మీ చుట్టూ ప్రమాదాలు ఉండొచ్చు, మీ చుట్టూ కష్టం ఉండొచ్చు, కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఐఎమ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను, నా సన్నిధి నీతో ఉందని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ యాంకర్ ఏంటో తెలుసా? హిజ్ ప్రామిసెస్ అండి. ఆయన వాగ్దానాలు కూడా మనతో ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడండి, 24-25 వచనాలు మనం చూసినట్లయితే ఈ 24-25 వచనాలలో దేవుని యొక్క వాగ్దానాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, నీవు కైసరి ఎదుట నిలువవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించుచున్నాడని ఆయన చెబుతూ ఉన్నాడండి. వాగ్దానం ఏంటో తెలుసా? పౌలా, నీవు కైసరి ఎదుట నిలబడాలి, కైసరి ఎదుట మాట్లాడాలి, కనుక నీకు ప్రమాదం రాదు, నీకే కాదు ఓడలో ఉన్న వారందరికీ కూడా ప్రమాదం రాదని దేవుడు వాగ్దానం చేశాడు. క్రీస్తునందు ప్రియులారా, నిన్ను విడువను, ఏమాత్రమును ఎడబాయనని దేవుడు తానే చెప్పను కదా. నా సన్నిధి ఎప్పుడు మీతో ఉంటుందని, నా వాగ్దానాలు ఎప్పుడు మీతో ఉంటాయని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఇస్ ప్రొవిడెన్స్ అండి. ఆయన ఆల్రెడీ వాగ్దానం చేశాడు, ఆయన ముందుగా తెలియచేశాడు. జగత్తుకి పునాది వేయక ముందే మనల్ని ఎన్నుకొని, ఏరుకొని, పిలుచుకొని రక్షించుకున్నటువంటి దేవుడు ఎలాంటి ప్రమాదము లేకుండా మనల్ని కాపాడుతానని వాగ్దానము చేస్తున్నాడు. చివరిగా 4వదిగా హిజ్ పర్ఫార్మెన్స్ అండి. 44వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన కార్యము లేక ఆయన క్రియను మనం చూసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇందాకే రెండవసారి కూడా ఆ విషయాన్ని నేను చదివానండి. 44వ వచనం చూడండి, కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవలనని ఆజ్ఞాపించును, ఇలాగూ అందరూ తప్పించుకొని దరికి చేరిరి అని అంటాడు. క్రీస్తునందు ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలుకి దూత చెప్పిన విధముగా ఆయన చెబుతూ ఉన్నాడు. కొంతమంది మరి చెక్కల మీద వెళ్ళండి, కొంతమంది ఈ విధంగా వెళ్ళండి అని చెప్పి అందరూ రక్షించబడినట్లుగా, అందరూ దరికి చేరినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా, ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సినటువంటి రెండవ పని ఏంటి అంటే యాక్సెప్ట్ ద స్టార్మ్ అండి. మనము ఈ యొక్క తుఫానుని అంగీకరించాలి, ఈ తుఫానుని మనం యాక్సెప్ట్ చేయాలి, ఈ తుఫానుని మనం ఎదుర్కోవాలని వాక్యం మనకు తెలియచేస్తుందండి. హిజ్ డెలివరెన్స్, ఆయన యొక్క విడుదల మనం పొందాలి అని అంటే, ఆయన యొక్క విమోచన మనం అనుభవించాలంటే, ఇంత భయంకరమైనటువంటి తుఫాను లాంటి సమస్యల నుంచి మనం బయటపడాలి అని అంటే, మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చినటువంటి 4 మరి లంగర్ని మనం ఉపయోగించాలి. రెండవదిగా మనము తుఫాను అంగీకరించాలి. చూడండి, 30వ వచనం నుండి 40వ వచనం వరకు మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ మనం ఈ వచనాలన్నీ కూడా మనం చదివినప్పుడు ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీళ్ళల్లో దూకేసి, సముద్రంలో దూకేసి వారిని వారు కాపాడుకోవాలని, వారిని వారు భద్రపరచుకోవాలని, ఈ భయంకరమైనటువంటి తుఫాను నుంచి, ఈ భయంకరమైనటువంటి విపత్తు నుంచి వారి శక్తి వలన, వారి జ్ఞానము ద్వారా, వారికి ఉన్నటువంటి ఆ ఈత కొట్టగలిగినటువంటి సామర్థ్యం వలన తప్పించుకోవాలని అందరూ ప్రయత్నం చేశారండి. ప్రియులారా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం కూడా అనేక సార్లు ఇలాంటి ప్రయత్నాలే చేస్తూ ఉంటాం. లోక సంబంధమైన ప్రయత్నాలు, మనకు తెలిసినటువంటి ప్రయత్నాలు, మనకు సంబంధించినటువంటి విషయాలు. అయితే దాని నుంచి మనము కాపాడుకోవడానికి అలాంటివి చేయడం తప్పు కాదు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే పిల్లలు చూడండి, 31వ వచనం మాత్రమే నేను చదువుతున్నాను. పౌలు వారితో చెప్తున్న మాట ఏంటో తెలుసు. అందుకు పౌలు, మీరు ఓడలోనే ఉంటేనే గాని మీరు తప్పించుకోలేరని శతాధిపతితోనూ సైనికులతో చెప్పాడండి.
అండి. ఆయన అంటున్నాడు, దూకి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలనుకున్నప్పుడు పౌలు చెప్తున్నాడు, ఈ తుఫానును మనం అధిగమించాలి, ఈ తుఫానును మనం జయించాలి, ఈ తుఫానును మనం ఎదుర్కోవాలి. అలా చేయాలి అని అంటే మీరు ఓడలోనే ఉండాలి. మీరు ఓడలోనే ఉంటేనే మీ ప్రాణాలు దక్కుతాయి. మీరు కానీ కిందకి వెళ్ళిపోతే లేదా ఓడలో దూకిచ్చినట్లయితే మీరు చనిపోతారు. దేవుడు నాకు చెప్పాడు, మనలో ఎవరి ప్రాణానికి హాని జరగదని ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మూడవదిగా ప్రియులారా, దయచేసి చూడండి 41వ వచనం నుండి 44వ వచనం వరకు మనం చూసినట్లయితే వెయిట్ ఫర్ ద డెలివరెన్స్. మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చినటువంటి 4 లంగర్లను మనం ఉపయోగించాలి. ఆయన సన్నిధి, ఆయన వాగ్దానాలు, ఆయన యొక్క పర్ఫార్మెన్స్ ని, ఆయన యొక్క ప్రొవిడెన్స్ ని మనం ఉపయోగించాలి. రెండవదిగా వచ్చినటువంటి తుఫాను లాంటి విపత్తులు మనకు అధిగమించాలి అని అంటే దాన్ని మనం అంగీకరించాలి. మూడవదిగా మనం ఏం చేయాలంటే ప్రియులారా, దేవుని యొక్క విడుదల కొరకు, దేవుని యొక్క విమోచన కొరకు, దేవుని సమయం కొరకు, దేవుడు ఎప్పుడు మనల్ని విడిపిస్తాడో, దేవుడు మనల్ని ఎప్పుడు కాపాడుతాడో ఆ సమయం వరకు మనం వెయిట్ చేయాలని ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఇందాక చదివా 44వ వచనంలో 276 మంది అందరూ కూడా బ్రతికారండి. దాదాపుగా 14 రోజులు ఆహారం లేనటువంటి బలహీన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ మరి చెక్కల మీద ఓడలో ఉన్నటువంటి వాటి మీద నిలబడి వాళ్ళందరూ కూడా దరికి చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలము మనం విన్నటువంటి వాక్యం ఏంటో తెలుసా? అవుట్ లాస్టింగ్ ద స్టార్మ్స్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో వచ్చేటటువంటి తుఫాను లాంటి సమస్యలను, మన జీవితంలో ఎదుర్కొనేటటువంటి తుఫాను లాంటి కష్టాలను మనం ఏ విధంగా అధిగమించాలన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం అధ్యయనం చేశాం. ఈ భాగాన్ని అధ్యయనం చేస్తూ 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశానండి. మొట్టమొదటి విషయం ఏంటంటే ఇట్స్ అ టైమ్ ఆఫ్ డిస్పైర్. ఇది నిరాశతో కూడినటువంటి, నిరుత్సాహంతో కూడినటువంటి సమయముగా మనం చూసాం. రెండవదిగా ఇట్స్ అ టైమ్ ఆఫ్ డేంజర్. ఇది ప్రమాదకరమైనటువంటి సమయము, ఇది భయంకరమైనటువంటి సమయము, ఇది అనుకోకుండా విపత్తు సంభవించేటటువంటి సమయము. మూడవదిగా ఇట్స్ అ టైమ్ ఆఫ్ డెలివరెన్స్. దేవుని పిల్లలకి, దేవుని బిడ్డలకి ఖచ్చితంగా విడుదల వచ్చేటటువంటి సమయము, ఖచ్చితంగా విడుదల పొందుకునేటటువంటి సమయము. అలా మనం విడుదల పొందుకోవాలి అని అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ 4 లంగర్లను మనం ఉపయోగించాలి. రెండవదిగా సమస్యను ఎదుర్కోవాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే ప్రియులారా, మూడవదిగా మనం చేయాల్సింది డెలివరెన్స్ కొరకు, విధేయత కొరకు మనం ఎదురు చూడాలి. దేవుడు మనల్ని విడిపిస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, ఈ రోజు ప్రపంచం అంతా కూడా COVID-19 వల్ల భయంకరమైనటువంటి సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉంటూ ఉండగా దేవుని వైపు చూస్తూ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఆయన కృప ద్వారా మనము మన జీవిత యాత్రను కొనసాగించే వారికి ఉండాలని మనపూర్వకంగా నేను కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తలలు వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ శ్రేష్టమైనటువంటి నామమును కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలం ప్రభా, మా జీవితాలలో ఎదురయ్యేటటువంటి భయంకరమైనటువంటి తుఫాను లాంటి ఆ సమస్యలను మేము ఎలా అధిగమించాలో, ఎలా ఎదుర్కోవాలో ప్రభా మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉన్నటువంటి COVID-19 నుంచి ప్రభా తను మమ్మల్ని విడిపించినట్లుగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా, ఇలాంటి సమయం నిరాశలో ఉండేటటువంటి సమయమని, ప్రమాదకరమైనటువంటి సమయమని, అయితే మీరు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక మమ్మల్ని విడిపిస్తారనేటటువంటి ప్రభా వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యము విన్న వారందరి జీవితాల్లో నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయాన మరోసారి క్వైర్ వారు మన పాటలు నడిపిస్తారు. Seni
యందు ప్రియమైనటువంటి సంగమా, ఈ ఆరాధన వీక్షించిన మీరందరూ కూడా దీవించబడ్డారని మేము ప్రార్థిస్తుంటున్నాము, మరి ఆశిస్తుంటున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని ఈ దినం వాక్యాన్ని పంచుకున్నటువంటి మన సంఘ కాపరికి సంఘ పక్షాన కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాం. మరి ఈ సమయాన ఈ యొక్క ఆరాధనను మన సంఘ కాపరి రెవరెండ్ యేసుబాబు కొనుగొట్టి గారి ముగింపు ప్రార్థన దైవాశీర్వాదాలతో ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు నిండు మనసుతో కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిపోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకై వందనాలు. మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాన్ని మీ రెక్కల నీడలో కాపాడినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా, ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ తో బాధపడుతూ ఉండగా ప్రభా, అయా తండ్రి, మీ సన్నిధిని సహాయమున బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే ప్రాణాలు కోల్పోయారో ప్రభా, ఆ కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే ఇంకా ప్రభా బలహీనులుగా ఉంటున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, బలమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సంఘంలో ఉన్నటువంటి ప్రభా, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ కూడా మీ పాదముల చెంత సమర్పిస్తూ ఉన్నాను. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలాగే మా సంఘ పెద్దల కొరకు, వారి కుటుంబాల కొరకు మీకు వందనాలు. అలాగే మీ సేవకులుగా మా కొరకు, మా కుటుంబాల కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా తండ్రి, మా అవసరాలు, మా అక్కర్లు మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. అయా తండ్రి, అలాగే తండ్రి, బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలకు కావాల్సిన నెమ్మదిని దయచేయండి. అలాగే తండ్రి, మానసిక బాధల్లో ఉన్నటువంటి కుటుంబాలకు విశ్రాంతిని దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మా అనుబంధ సంఘాల కొరకు, సేవకుల కొరకు, వాళ్ళు జరిగిస్తున్న పరిచర్య కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ ఆరాధనలో ప్రభా పాలు పంపులు పంచుకున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. పాటలు పాడినటువంటి క్వైర్ వారిని బట్టి మీకు వందనాలు. నడిపించిన మీ దాసుని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ సమయాన్ని మా అందరి జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందుండి మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసినది ఆహారము నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలో పడక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన మన ప్రియ పరలోకపు తండ్రి ప్రేమ, ఆయన కుమారుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఆయన సన్నిధిలో తలవంచిన మనందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.